ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వాం శృతిశిరసిద్ధ మధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగలితాం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇవాళ మనం రెండవ పాశురాన్ని అనుసంధానం చేద్దాం. వైయత్తు వాళ్విర్హాళ్ నాముం నంపావైక్ షెయ్யும் கிரிஷைகள் கேளிரோ பார்க்கடல் பையத்து இன்ற பரமநடிபாடி. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டலுதோம் மலரிட்டு நாம் முடியோய் செய்யதன செய்யாய் திக்குருளை சென்றோதோம் ஐயாயும் பிச்சையும் மாந்தானையாம் கை காட்டி ఉయ్యమారెంది ఉగందేలోరెంబావాయ్. వయ్యత్తు వాల్విరుహాల్. ఇదిగో భూమి మీద మంచి పనుల ద్వారా, సుఖవంతమైన యోగ్యతల ద్వారా, మంచి కార్యాల ద్వారా పరమప్రాప్తిని, పరమపదాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే భగవద్బంధము శాశ్వతమై నిలిచి ఉంటుందో అమ్మ మనకు తెలియజేస్తోంది ఈ దివ్యమైన పాసురము ద్వారా. దీనికి చక్కటి ఉదాహరణ చెప్పుకోవచ్చును. పూర్వంలో ఒకడు పెద్ద మహారాజు అయ్యాడట. చక్రవర్తిగా నేను ఎట్లా అయ్యాను, నేనేం పుణ్యం చేసుకుంటే ఈ యోగ్యతకు వచ్చానని తెలుసుకోగోరాడట. వాడు పూర్వజన్మలో భిక్షగాడిగా ఉన్నట. ఆ భిక్షగాడిగా ఉన్నప్పుడు ఖర్జూర పండు తిని ఒక పెంట మీద పడేస్తే ఆ పెంటలో పెరిగినటువంటి ఖర్జూర పండు అమృతమైన ఫలాలను ఇస్తుంటే ఆ అమృతతుల్యమైన ఫలాలను అందరికీ పంచిపెట్టాయట. ఆ పంచిపెడుతూ ఉంటే ఆ పుణ్యం యొక్క యోగ్యత ద్వారా వాడికి చక్రవర్తిత్వం వచ్చిందట. అయితే నేను ఆ జన్మలోనే అన్ని ఖర్జూర పళ్ళు పంచానే, ఇంకా అసలు ఈ జన్మలో ఇంకెన్ని ఖర్జూర పళ్ళు పంచగలనోనని వేలాది చెట్లను పెట్టించి ఖర్జూర పళ్ళు మాత్రమే పంచడం మొదలుపెట్టాయట. కానీ ఈసారి వాడికి నరకలోక ప్రాప్తి ఏర్పడుదట. అరే, పూర్వజన్మలో నేను చేసినటువంటి పుణ్యఫలంలో ఇంత యోగ్యత వస్తే ఇన్ని వేల చెట్ల పండ్లను పంచానే, నాకెంత యోగ్యత రావాలి అనుకున్నట్ట. అయితే యముడు అన్నట్ట, ఇదిగో నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు దానం చెయ్యాలి, అప్పుడే దాని యొక్క యోగ్యత నీకు ఏర్పడుతోంది అని అన్నట్ట. కాబట్టి మనము ఆ అమ్మను పట్టుకుంటే ఇక మనకు ఎట్లాంటి జిజ్ఞాస ఏర్పడుతోంది అంటే, ఎట్లాగైతే ఒక చిన్న పిల్లవాడు, మరి వాడికి 1 సంవత్సరం వయసున్న పిల్లవాడికి నువ్వు ఏదైనా ఇవ్వండి గాక, వాడికి బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, పండిచ్చినా, ఫలం ఇచ్చినా వాడు ఏం చేస్తాడు, దాన్ని నోట్లోకి తీసుకుంటాడు. వాడికి ఏంటి, ఆకలి అంటే ఆర్తి. అట్లాగే భగవంతుడనేటువంటి ఒక ఆర్తి కలిగినటువంటి వాడు అన్నిటినీ త్యజిస్తాడు. కాబట్టి పాలున్నోం నెయ్యున్నోం నాట్కాలేనిరాడి. ఇదిగో మేమంతా పాలను, పెరుగును, అలంకరణను అన్నిటినీ వదిలివేస్తున్నాం, మేము కాటుకను ధరించము, అట్లాగే దివ్యమైనటువంటి ఆభరణాలు లాంటివి కాదు, మాకు భగవంతుడనే ప్రీతితోని స్వామిని సేవించడానికి మేము సంసిద్ధమవుతాము, అప్పుడే మా జన్మకు పునీతమైన యోగ్యత వస్తుంది అని అమ్మ తెలియజేస్తోంది. కాబట్టి ఆ ఆర్తితో భగవంతుని ఆరాధించే ప్రక్రియ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష లబ్ధ యోగ్యత ఏర్పడుతోంది. కాబట్టి ఈ దివ్యమైన పాసురం ద్వారా మరి రెండవ రోజున అమ్మవారు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తోంది. జై శ్రీమన్నారాయణ.